పుట్టలో స్వయంగా వెలిసింది ఆదిశక్తిగా శ్రీ బంగారు మైసమ్మ ఇక్కడ కొలువై ఉంది. ఆదిశక్తిగా శ్రీ బంగారు మైసమ్మ 50 సంవత్సరాల నుంచి ఇక్కడ మన తాతలు మన తండ్రులు చూసి పూజలు చేసుకుంటూ పోయిండు. మనం ఇప్పుడు సనాతన ధర్మంతో అమ్మవారికి పూజలు చేస్తున్నాం కాబట్టి భక్తులకు ఏ కోరిక కోరుకున్న ఆ కోరికలు అమ్మ కొంగు బంగారంగా కోరికలు తీరుతున్నాయి. అందు సందర్భంగా మహాభక్తులు వస్తున్నారు, అమ్మను దర్శించుకుంటున్నారు. వాళ్ళ కోరికలు తీరాలని అమ్మ కొంగు బంగారంగా శ్రీ బంగారు మైసమ్మ ఆదిశక్తిగా ఇక్కడ కొలువైంది శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత. ఆదివారం రోజున అమ్మవారికి బ్రాహ్మణ ముహూర్తంలో అభిషేకం అలంకారం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత అమ్మవారికి బోనాలు పొద్దున 8 నుంచి సాయంత్రం వరకు బోనాలు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కురుమల గ్రామం నుంచి అమ్మవారు శ్రేష్టంగా ఇక్కడ కొలువై తీరుతుంది. ఈ ఛానల్ ద్వారా చూసే భక్తులకు మా యొక్క నమస్కారములు. ఇక్కడ శ్రీ బంగారు మైసమ్మ టెంపుల్, కుర్మల్గూడ విలేజ్, బలంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, బాలాపూర్ మండల్, రంగారెడ్డి జిల్లా. దాదాపు 100 సంవత్సరాల క్రితం తెలిసినటువంటి అమ్మవారు దినదిన డెవలప్మెంట్గా వస్తున్నది కాబట్టి ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. కాబట్టి ఇప్పటి వరకు దాదాపు 100 సంవత్సరాల నుండి వెలిసినటువంటి అమ్మవారు ఇప్పటి వరకు ఈ స్థాయికి తెచ్చిన భక్తులకు, గ్రామ పెద్దలకు, టీవీ ఛానల్ వాళ్ళకు, చూసే వాళ్ళకు, దేవాదాయ కమిటీ సభ్యులందరికీ మా యొక్క గుడి తరఫున ఆదివారం రోజు 27 రోజున ఉదయం 4 గంటలకు అమ్మవారి అభిషేకం ఉంటుంది. 8 గంటల నుండి బోనాల కార్యక్రమం ఉంటుంది. సాయంత్రము అమ్మవారి కార్యక్రమాలు జరుపుతాము. కానీ భక్తులందరూ అధిక సంఖ్యలో అమ్మవారిని ఆదివారం రోజు 27 రోజు దర్శించుకొని అమ్మవారి ప్రాతఃప్రజలు కావాలని మనం చేస్తున్నాం. శ్రీహరి, కుర్మల్గూడ ఎక్స్ వార్డ్ మెంబర్. ఇక్కడ కుర్మల్గూడ విలేజ్, బడంపేట నగర పంచాయతీ, బాలాపూర్ మండల్లో వెలిసిన చిన్నప్పటి నుంచి మేము చిన్నగా ఉన్నప్పుడు చూస్తున్నాము. దాదాపు ఒక 100 సంవత్సరాలు అయ్యుండొచ్చు. మా నాన్న వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి సైకిల్ మీద వెళ్ళేటప్పుడు రాత్రిపూట ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఎవరి సాటర్డే రోజు ఇక్కడ పూజ చేసి కొబ్బరికాయ కొట్టేవాళ్ళు. కొట్టి ఇక్కడ నాణాలు, ₹1, ₹2 నాణాలు ఆ పుట్టలో కింద జమ చేసి ఈ టెంపుల్ కట్టాలని మా నాన్న వాళ్ళ కోరిక ఉండే అప్పుడు పూర్వం. అప్పుడు ఆ తర్వాత మా ఊరి వాళ్ళందరూ సహకారంతో అందరితోని మా కమిటీ వాళ్ళ మెంబర్స్ అందరు కలిసి ఒక ఆలోచించి అందరి దగ్గర చందాలు వసూలు చేసేసి ఈ టెంపుల్ను ఈ విధంగా డెవలప్ చేసాము. మేము చిన్నప్పటి నుంచి ఈ బంగారు మైసమ్మ ఏ విధంగా భక్తులు కోరుకుంటారో ఆ విధంగా ఇళ్ళవేళ వాళ్ళ కోరికలను తీర్చి వాళ్ళకు మేలుని కల్పిస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు చాలా మందికి ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే అమ్మవారు దయ వల్ల ఇక్కడికి వచ్చి మొక్కి చేయడం వల్ల వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. అందుకనే ఈ విధంగా ఎవ్రీ ఇయర్ బోనాల పండుగ సందర్భంగా ప్రతి విలేజ్ నుంచి చాలా దూరం నుంచి వచ్చేసి ఇక్కడ పూజలు అందుకొని వాళ్ళ మొక్కులను నెరవేర్చుకుంటారు. కావున ఇప్పుడు వచ్చే 27 తారీఖు ఆదివారం రోజున బోనాల కార్యక్రమం ఉన్నది కాబట్టి చుట్టుపక్కల 4 మూలల గ్రామాల నుంచి ఇక్కడ వచ్చేసిన భక్తులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ విచ్చేయాలని స్వాగతం పలుకుతున్నాము.